ఇండియా మరియు శ్రీలంక మధ్య నిన్న సెప్టెంబర్ 26 జరిగిన ఏషియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ ఒక ఉత్కంఠభరితమైన పోరుగా సాగింది. ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లి, అక్కడ భారత్ విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. టీమిండియా ఓపెనర్లు శుభ్మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12 త్వరగా పెవిలియన్ చేరినా, యువ సంచలనం అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్తో భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేసి ఈ టోర్నమెంట్లో తన మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 49 నాటౌట్, సంజూ శాంసన్ 39, అక్షర్ పటేల్ 21 నాటౌట్. చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆసియా కప్ 2025లో ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. శ్రీలంక పోరాటం పదుమ్ నిస్సంక సెంచరీ. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కుశాల్ మెండిస్ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ పదుమ్ నిస్సంక తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. నిస్సంకకు తోడుగా కుశాల్ పెరీరా 58 కూడా దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పెరీరా అవుటైనా, నిస్సంక మాత్రం తన బ్యాటింగ్ విన్యాసాన్ని కొనసాగించాడు. కేవలం 52 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. హర్షిత్ రాణా వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే అద్భుతంగా ఆడుతున్న నిస్సంక 107 అవుటయ్యాడు. అయినప్పటికీ శ్రీలంక చివరి బంతి వరకు పోరాడి లక్ష్యాన్ని సమం చేసింది. దీంతో శ్రీలంక కూడా సరిగ్గా 202/5తో ఇన్నింగ్స్ ముగించగా, మ్యాచ్ టై అయింది. విజేతను నిర్ణయించడానికి మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. శ్రీలంక ఇన్నింగ్స్: శ్రీలంక తరఫున కుశాల్ పెరీరా, దసున్ షనక బ్యాటింగ్కు రాగా, భారత్ తరఫున అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే పెరీరా వికెట్ కోల్పోవడంతో లంకకు షాక్ తగిలింది. షనక అవుటైనట్టు అనిపించినా, అంపైర్ తప్పుగా అవుట్ ఇవ్వడం, తర్వాత రివ్యూలో నాటౌట్ అని తేలినా, బంతి డెడ్ అవడం లాంటి వివాదం కూడా చోటు చేసుకుంది. అయినప్పటికీ అర్ష్దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను 5 బంతుల్లో కేవలం 2/2 పరుగులకే పరిమితం చేశాడు. భారత్ ఇన్నింగ్స్: భారత్ విజయానికి 6 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు వచ్చారు. వనిందు హసరంగా వేసిన తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ కవర్స్ దిశగా కొట్టి వేగంగా 3 పరుగులు పూర్తి చేయడంతో భారత్ ఒక్క బంతికే విజయాన్ని అందుకుంది.